నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీ నేతలకు ఒత్తాసు పలుకుతున్న పోలీసులు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో మహిళా అస్థిపంజరం లభ్యం. పోలీసులకు సమాచారం అందించిన పశువుల కాపరులు. గ్రూపు తగాదాలకు స్వస్తి పలకండి. తిరుపతి జిల్లా టీడీపీ కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి. డీటెయిల్స్ చూద్దాం. తిరుపతి జిల్లా సత్యవేడు నారాయణవనం మండలంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో శంకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శంకర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో గ్రూపు తగాదాల వల్ల ఎమ్మెల్యే గెలుపులో మెజారిటీ తగ్గిందని, గ్రూపు తగాదాలను పరిష్కరించడానికి సమన్వయపరచడానికి నారా చంద్రబాబు నాయుడు పార్టీ కోఆర్డినేటర్గా నియమించారని, అందరినీ కలుపుకొని మళ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని కంచుకోటగా నిలబెడతామని, అందరినీ సమన్వయపరుస్తూ ప్రజలకు పార్టీ కార్యక్రమాలను వివరిస్తూ ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేటట్లు చూస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ పణబాక లక్ష్మి, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, తిరుపతి జిల్లా అధ్యక్షులు నరసింహ యాదవ్ పాల్గొన్నారు. చిన్న గ్రూప్ తగాదాల వల్ల లాస్ట్ ఎలక్షన్స్ లో మనం 3,000 మెజారిటీతో మనకు అంత హవా రూపంలో కూడా 30,000 40,000 వచ్చిన మెజారిటీలో కూడా మనకు తెలుగుదేశం 3,000 హవా మెజారిటీ మాత్రమే వచ్చింది. ఎందుకంటే చిన్న చిన్న గ్రూప్ తగాదాల వల్ల దీన్ని అందరినీ అధిగమించడానికి మన ముఖ్యమంత్రి వర్యులు నన్ను ఈ సత్యవేడి కాన్స్టిట్యున్సీ సమన్వయకర్తగా మరియు కోఆర్డినేటర్గా ఇక్కడికి పంపించారు. సో దీంట్లో అందరినీ కలుపుకొని అన్ని గ్రూపులు కలుపుకొని ముందుకు తీసుకెళ్తున్నాము. దీనిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మనం ప్రతి మండలము వెళ్తూ ప్రతి మండలము మనం సంచరిస్తూ ప్రతి ఒక్క మా ప్రజల యొక్క మనోభావాలు వాళ్ళ యొక్క ఏమేమి ఫేస్ చేస్తున్నారు అవన్నిటికీ మనం కనుక్కొని దాన్ని ఈ యొక్క సుపరిపాలనలో తొలి అడుగులో మన ఫోటో తీసి మనం అప్లోడ్ చేస్తున్నాం. వాళ్ళకి ఏం పథకాలు వచ్చాయి, ఏమి రాలేదు, ఏమి రావాలా, దీని యొక్క స్పందన మనం తెలియజేస్తే ఫర్దర్ ఇంప్రూవ్మెంట్ నెక్స్ట్ ఇయర్ లో మన ముఖ్యమంత్రి గారు ఏమేమి ఇంప్రూవ్ చేయాలి, వీటిలో కామన్ డెసిషన్ తీసుకుని ఎలా ఇంప్రూవ్ చేయాలని దీనికోసం మనం ఈ యొక్క పథకాన్ని అవలంబించారు. సో దీన్ని మన యొక్క గ్రూప్ బూత్ ఇన్ఛార్జీలు మరియు క్లస్టర్ ఇన్ఛార్జీలు పార్టీ ప్రెసిడెంట్లు అందరూ సమన్వయంగా దీన్ని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క కార్యకర్తలు కనుక్కొని దీన్ని అప్లోడ్ చేయగలిగిందిగా నా యొక్క మనవి. మరియు ఈ యొక్క ప్రతి మండలంలో ప్రతి విలేజ్ లో తిరిగేందువల్ల వాళ్ళ యొక్క సమస్యలు చెప్తున్నారు. దీని అందరినీ మన యొక్క ముఖ్యమంత్రి వర్యాల దగ్గరికి తీసుకెళ్లి మన నారా లోకేష్ గారికి కూడా వివరించి మనం వాళ్ళ యొక్క సహకారాలతో నేను ముందుకు తీసుకెళ్తానని, అభివృద్ధి పదవులో ముందంజలో ఉంటానని నేను మీ అందరి ఇదిగా తెలియజేస్తున్నాను. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్తలంకపల్లి శివారులోని కుక్కలగుట్టపై ఓ మహిళ అస్థిపంజరం లభ్యమైంది. గుట్టపై పశువుల కాపరులు అస్థిపంజరాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళ అస్థిపంజరంగా గుర్తించి విచారణ చేపట్టారు. సుమారు 5-6 నెలల క్రితం మహిళ చనిపోయి ఉంటుందని భావిస్తున్నారు. హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఓవైపు అధికారులు, మరోవైపు పోలీసులు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒత్తాసు పలుకుతున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనికి వచ్చారు. మాజీ మంత్రికి గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయనను పార్టీ శ్రేణులు, కార్మిక నేతలు ఆత్మీయంగా సన్మానించారు. ఈశ్వర్ మాట్లాడుతూ నిర్బంధాల మధ్య ఈ సమావేశం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ మీటింగ్కు రాకుండా కార్మికులు, కార్యకర్తలను పోలీసులు బెదిరింపులకు గురి చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యకలాపాలను ప్రశ్నిస్తే కార్మిక నేతలను అక్రమంగా ట్రాన్స్ఫర్ చేస్తున్నారని అన్నారు. ఈ విషయంలో సింగరేణి సీఎండీ బలరాంను కలిసి న్యాయపరంగా వెళ్తామని అన్నారు. సింగరేణి ప్రైవేటు పరం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని అన్నారు. సింగరేణి సంస్థను కాపాడుకునేందుకు ఉద్యమాలు చేస్తామని అన్నారు. కార్మికులకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి సింగరేణి యాజమాన్యానికి గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు తొత్తులుగా మారాయని ఎద్దేవా చేశారు. అప్పుడు కొన్ని రోజులు వెంగర్ల మల్లన్న, ఇప్పుడు మన మాదాసు రామూర్తి అన్న, నూనె కొమరన్న అంటే మొదటి చల్లి సంఘంలో ఉన్నటువంటి నాయకుడే. ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఇప్పుడు వడ్డేపల్లి శంకర్ అన్న, అదేవిధంగా పర్లపల్లి రవి గారు మళ్ళీ మొన్న ఎన్నికలలో పోటీ చేయనటువంటి సందర్భంలో మొత్తం బొగ్గుగని కార్మిక సంఘం అంతా కూడా నిర్వీర్యమైనటువంటి సందర్భాన్ని మనం ప్రత్యక్షంగా చూసినాం. ఇవాళ మళ్ళీ బొగ్గుగని కార్మిక సంఘానికి ఇన్ఛార్జ్గా కొప్పుల ఈశ్వరన్న బాధ్యతలు ఇచ్చిండ్రు అని తెలిసిన వెంటనే ప్రతి ఒక్క కార్మికులలో ఇలా చర్చ నడుస్తూ ఉన్నది.
తప్పకుండా మళ్ళీ రాబోయేటువంటి గుర్తింపు సంఘము ఏం సంఘము ఈ అన్న అంటలేడు కదా, నేను మా పెద్దన్ననే సీనియర్ నాయకుడు అంటలేడు. ఏం సంఘం అన్నా? తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం. రాబోయేటువంటి బొగ్గు గని కార్మిక సంఘం మళ్ళీ గెలుపు. నిజంగా చూడాలంటే చాలా గొప్పగా అనిపిస్తున్నది. ఎందుకంటే ఇది నిర్బంధాల మధ్య జరుగుతున్న సమావేశం. నాకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉన్నది. చాలామంది నాయకులకు హెచ్చరికలు వచ్చినాయి. మీరు ఈ మీటింగ్కు పోయినట్టయితే ఖచ్చితంగా మేము వీడియోలలో చూస్తాము, ఎవరి సంగతి ఏందో తేలుస్తామని కూడా చాలామందికి పర్సనల్గా ఫోన్లు చేసి బెదిరించినప్పటికీ కూడా మనం గొప్పగా నిర్వహించుకోవాలనుకున్నటువంటి బైక్ ర్యాలీ కానీ ఈ సమావేశాన్ని కానీ నిర్వహించకుండా పోలీసుల ద్వారా మేము పర్మిషన్ ఇయ్యం పో అని, ఇదొక పెద్ద ఇష్యూ కాదు, ఎక్కడ న్యూసెన్స్ జరగదు. అన్ని విధాల బాధ్యత కలిగినటువంటి వాళ్ళం నిన్న మొన్నటి వరకు అనేక సార్లు ప్రజాప్రతినిధిగా ప్రభుత్వంలో కీలక బాధ్యత పోయించినటువంటి వాళ్ళము మరి ఒక చిన్న కార్యక్రమాన్ని జరుపుకుంటే కూడా స్వయంగా నిన్న మా మాజీ శాసనసభ్యులు, సంఘం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధానమైనటువంటి నాయకులు పోయి డిఎస్పీ ఆఫీసులో మరి పర్మిషన్ కోరితే కూడా రిజెక్ట్ చేసి పంపినటువంటి పరిస్థితి. ఇలా పొద్దున వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఇన్స్పెక్టర్ని కలిస్తే మీరు 50 బైక్లతోటి కనుక ర్యాలీ చేసుకుంటే నాకు అభ్యంతరం లేదని అంటే ఇచ్చి ఇవ్వనట్టుగా చెప్పనట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు భయపడి తల ఒగ్గి పర్మిషన్ నిరోధించినటువంటి సందర్భంలో మరి ఇన్ని ఆటంకాల మధ్య, ఇన్ని అవరోధాల మధ్య ఈ సమావేశాన్ని మనం జరుపుకోవడం జరుగుతూ ఉంది. అయినప్పటికీ వీటన్నిటిని లెక్క చేయకుండా వందలాదిగా కథలు వచ్చినటువంటి మా సిబిజికేఎస్ నాయకులు, కార్యకర్తలు, పట్టుదలతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కూడా మరి తల వంచి నమస్కరిస్తూ ఇదే ఉత్సాహంతో, ఇదే స్ఫూర్తితో మనం ముందుకు సాగుదాం. ఇవన్నీ కూడా చాలా తాత్కాలికం. నిజంగా చెప్పాలంటే వీటన్నిటిని కూడా తొక్కేసుకుంటే ముందుకు పోతాం. ఈ హెచ్చరికలు, ఈ భయభ్రాంతులకు గురి చేసే పద్ధతులు ఇలా మన ముగ్గురు తాండూరు హైదరాబాద్ రోడ్డు మార్గంలో గతంలో రోడ్డు పక్కన డ్రైనేజ్ నిర్మించిన రోడ్డుపైకి వరద నీరు ప్రవహించడంతో రాత్రి 2 వీలర్ వరద ప్రవాహానికి కొట్టుకుపోవడం జరిగింది. తాండూరులో ఉన్న నాయకులు ఎన్నిసార్లు వరద నీరును చిలకవాగులకు మళ్లింపు ప్రయత్నించినా చిలకవాగు కొంత ప్రాంతం కబ్జాదారులు కబ్జా చేసినందుకు నీరు రోడ్డుపైకి రావడం జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వర్షపు నీరును చిలకవాగులకు మళ్లింపు చేయాలని స్థానికులు ఎమ్మెల్యేని కోరుకుంటున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో రాత్రి భారీ వర్షం కురిసింది. గంటపాటు ఏకదాటిగా కురిసిన భారీ వర్షానికి బీసీ కాలనీలోకి వరద నీరు చొచ్చుకొని వచ్చి సీసీ రోడ్లు ఇక మోరీలపై మోకాళ్ళ లోతులో ప్రవహించింది. బీసీ కాలనీయే కాక పరిగిలోని నేషనల్ హైవే రోడ్లపై వివేకానంద విగ్రహం సమీపంలో ఇక బాహార్పేట్ టర్నింగ్లో శారదా గార్డెన్ ఫంక్షన్ హాల్ ముందు నేషనల్ హైవే రోడ్డుపై భారీగా వరద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బీసీ కాలనీలోని వాహనదారులు తమ వాహనాలు ఎక్కడ మునిగిపోతాయో అని కాలనీలో నుంచి తీసుకుని వచ్చి కాలనీలోని ఎత్తైన ప్రదేశాల్లో తమ వాహనాలను నిలిపారు. బీసీ కాలనీలో ఇప్పటి వరకు 5వసారి వరద నీరుతో కాలనీ వాసులు బాధపడుతున్నారు. గతంలో గ్రామ పంచాయతీ దృష్టికి, ఇప్పుడున్న మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నప్పటికీ కూడా సమస్య తీరలేదు. ప్రజాప్రతినిధుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకుపోయినా వారు కూడా వరద నీరు నిలవకుండా పనులు చేయలేకపోయారు. భారీ వర్షాలు వచ్చాయంటే చాలు బీసీ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిగి చుట్టుపక్కల గ్రామాల్లో భారీ వర్షానికి కొన్ని ఇళ్లలోకి వర్షపు నీరు చేరుతోంది.
3-4 సార్లు పెట్టిన ఆయనకు అలా ఇట్లా వస్తున్నాయి, నీళ్ళు ఇట్లా వస్తున్నాయి, ఇంకా పోషక గుడి కాడ నువ్వు మోర్ ఎప్పుడన్నా చెప్పి కానీ ఆ డ్రైన్ అది ఇవన్నీ తడిచిపోయినా చూద్దాం. ఇట్లకెళ్ళి వచ్చినాయి అన్ని కడప మింకెళ్ళి మొత్తం సిమెంట్ సంచులు అవి అన్నీ. పల్నాడు ప్రాంతంలో గురజాల నియోజకవర్గంలో ఆగిపోయిన అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ పిడుగురాళ్ల జానపాడు ఓవర్ బ్రిడ్జ్ పనులు తీసుకొచ్చి ప్రారంభించిన ఘనత మహేష్ రెడ్డిది అన్నారు. పల్నాడు ప్రాంతంలో పేద బలహీన వర్గాలు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆనాటి వైసీపీ ప్రభుత్వంలో మెడికల్ కాలేజీ, హాస్పిటల్ మంజూరు చేయించి 80% పూర్తి చేసిన ఘనత మహేష్ రెడ్డిది కాదా అని అన్నారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్నా ఇంతవరకు కూటమి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని ఎద్దేవా చేశారు. కాసు మహేష్ రెడ్డి సెల్ఫీ వీడియో, గురజాల నియోజకవర్గం నాయకుల సెల్ఫీ వీడియోలతో స్పందించిన ఎరపతినేని శ్రీనివాసరావు మెడికల్ కాలేజీ, హాస్పిటల్ను సందర్శించి సంవత్సరంలో పూర్తి చేస్తామని హామీ ఇవ్వలేదా అని గుర్తు చేశారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఎంతవరకు సమంజసమని ఆయన అన్నారు. మా నాయకుడిపై ఎటువంటి ఆరోపణలు చేయడం తగదని ఆయన అన్నారు. ఆయన అనుక్షణం నియోజకవర్గంలోనే ఉంటూ ఆయన ప్రజల పట్ల ఆయన చూపిస్తున్నటువంటి నిబద్ధతకి నిదర్శనం ఇవాళ ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల్ని, అలాగే నాయకుల్ని, అలాగే సోషల్ మీడియా కార్యకర్తలందరినీ కూడా అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నటువంటి సందర్భంలో కూడా ఆయన ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబానికి భరోసానిస్తూ ఆ బాధితులందరికీ కూడా న్యాయ సహాయాన్ని అందిస్తూ ఇవాళ ఆయన ఎంతో శ్రమ కోర్చి ఇవాళ ఈ కార్యక్రమాలను చేస్తున్న సంగతి కూడా మీకు కనపడకపోవటం ఇది అత్యంత శోచనీయమైనటువంటి విషయం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఇవాళ ఈ పల్నాడు ప్రాంతంలో ఆగిపోయినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లేదానికి ఆయన ఇప్పుడు ఉన్నటువంటి పాలకపక్షం మీద తీసుకొస్తున్నటువంటి ఒత్తిడి, అది ఈ నాయకులను కార్యకర్తలందరినీ కలుపుకొని ఆయన ప్రజా ఉద్యమాల ద్వారా ఇవాళ వాటన్నింటినీ కూడా మొదలుపెట్టించినటువంటి విషయం గురించి కూడా ఇవాళ ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకి ఇవాళ పిడుగురాళ్ల జానపాడు ఓవర్ బ్రిడ్జి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నిధులు తీసుకొచ్చి వాళ్ళ వాటిని టెండర్లు కంప్లీట్ చేసుకొని వర్క్ ఆర్డర్లు తీసుకొని వాళ్ళ శంకుస్థాపన కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత కూడా ఇప్పటికీ దాదాపుగా సంవత్సరం పూర్తయిన తర్వాత కూడా ఈ కూటమి ప్రభుత్వం దాన్ని మొదలుపెట్టి ఆ పనులు పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితుల్లో అది చేయకుండా కాలయాపన చేస్తున్నటువంటి విషయం ఇవాళ మీడియా ద్వారా, అలాగే కార్యకర్తలు, నాయకర్తలు అందరినీ సమాయత్తం చేసి ఉద్యమాలు చేయడం ద్వారా ఇవాళ కార్యక్రమాల పనులన్నీ కూడా మొదలుపెట్టించినటువంటి ఘనత కూడా మహేష్ రెడ్డి గారిది. అంతేకాకుండా ఈ పల్నాడు ప్రాంతంలో బడుగు బలహీన వర్గాల జీవితాలు వెలుగులు నిండాలని చెప్పి ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దాదాపుగా 500 కోట్లతోటి ఇక్కడ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే ఆ పనులు కూడా ప్రారంభించి దాదాపుగా ఒక 80% హాస్పిటల్ పనులు, 60% కాలేజీ పనులు కూడా పూర్తి చేయటం. ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాకా కూడా ఆ పనులన్నింటినీ కూడా ఆపేసి ఆ కార్యక్రమం తీసుకోకుండా ఉన్నటువంటి సందర్భంలో ఆయన ఆ కార్యక్రమాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఒక సెల్ఫీ ఛాలెంజ్ ఇవ్వాలి. ఆ సెల్ఫీ ఛాలెంజ్కి అందరూ స్పందించి పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం ద్వారా ఇవాళ స్థానిక శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు గారు ఆ హాస్పిటల్ని, కాలేజీని సందర్శించి సంవత్సరంలో పూర్తి చేస్తామని చెప్పిన సంగతి కూడా ఇక్కడ పల్నాడు ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుసని చెప్పిన సంగతి కూడా తెలియజేస్తా ఉన్నారు. అలాగే ఇవాళ ఇక్కడ పల్నాడు ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఈ అమృత్ స్కీమ్ కింద తీసుకొచ్చినటువంటి ఇంటింటికి మంచినీటి సౌకర్యం కల్పించాలని ఒక సదుద్దేశంతో ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మహేష్ రెడ్డి గారు అన్ని మున్సిపాలిటీలకి పల్లెటూరులకు సంబంధించి అన్నిటికి కూడా అన్ని పంచాయతీలకు సంబంధించి కూడా నిధులు తీసుకురావడం జరిగింది, వాటికి శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. కానీ ఈ ప్రభుత్వం ఏర్పడి ఇప్పుడు సంవత్సరం దాకా కూడా ఇంతవరకు ఏ గ్రామంలో కూడా ఆ ఇంటింటికి మంచినీరు సౌకర్యం ఇచ్చేదానికి ఆ కార్యక్రమాలు పూర్తి చేయకుండా కాలయాపన చేస్తున్నప్పుడు మహేష్ రెడ్డి గారు స్పందించి వాళ్ళ దాని మీద ఉద్యమాలు తీసుకున్నటువంటి సంగతి మీకు తెలియదని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతాను. అంతేకాదు
అబద్ధపు హామీలతోటి మోసపూరితమైన విధానాలతోటి వాళ్ళ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పుడు దాకా కూడా ఆ సంక్షేమ కార్యక్రమాలు అమలుకు నోచుకోకుండా ఇవాళ ప్రజలందరూ ఇబ్బంది పడుతున్న సంగతి కూడా మీకు తెలియదా? మీరు ఈ ఓపెన్ సీక్రెట్ అనే కార్యక్రమం ద్వారా మీరు ప్రజా సమస్యల్ని ప్రస్తావించకుండా వాటి మీద ఓపెన్ సీక్రెట్ కార్యక్రమం ద్వారా ఒక స్టోరీ తయారు చేసి ఇస్తే బాగుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు, ఇవాళ నిత్యావసర సరుకులు దాదాపుగా 60 నుంచి 70% పెరిగి ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే మూలిగైనక్క మీద తాటికాయ పట్ట చందంగా ఇవాళ విద్యుత్ ఛార్జీలు పెంచి విద్యుత్ బిల్లులన్నీ కూడా కట్టుకోలేక ఈ బడుగు బలహీన వర్గాలు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతా ఉంటే అవన్నీ మీ కళ్ళకు కనపట్టలేదా? మీ ఓపెన్ సీక్రెట్ కార్యక్రమం ద్వారా వీటన్నిటినీ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేదానికి ఉపయోగించకుండా ఇలా చౌకబారైనటువంటి విమర్శలు చేస్తూ కాలయాపన చేస్తున్న మిమ్మల్ని ఏమనాలని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఇవాళ దయనీయమైనటువంటి రైతుల పరిస్థితి, కూట ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా రైతులు పండించినటువంటి ఏ పంటకి గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతూ అప్పులు పాలయ్యి ఇవాళ అన్నమో రామచంద్ర అని ఇబ్బంది పడతా ఉంటే ఆ సమస్యలను ప్రస్తావించకుండా మీరు ఇవాళ ఇటువంటి మా నాయకుడి మీద బురజాలే కార్యక్రమం తీసుకుంటే ఎంతవరకు సంబంధించింది ఇప్పుడు అడుగుతున్నాను. ఇదే ఓపెన్ సీక్రెట్ కార్యక్రమంలో భాగంగా మా నాయకుడు ఏదో మమ్మల్ని అందరినీ ప్రలోభపెట్టి మాకు అబద్ధాలు చెప్పి ఇవాళ ఈ ఆరు లేదు సూలు లేదు అన్న సందంగా కొడుకు పేరు సోమలింగం అని ఇవాళ ఇంతవరకు పునర్విభజన కార్యక్రమాలు మొదలే కాలేదు. ఇవాళ జనాభా లెక్క కావాలా, అలాగే పొలగణన కావాలా, ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరుగుతున్న విషయం మీకు తెలిసి కూడా ఇవాళ ఆ కార్యక్రమాన్ని అడ్డం పెట్టుకొని మాకేదో అప్పుడు టికెట్లు ఇప్పిస్తా అని చెప్పి ఇవాళ మమ్మల్ని వాడుకునే కార్యక్రమం చేస్తారని చెప్పి కూడా మీరు ఆ కార్యక్రమం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కాంగ్రెస్ పార్టీ నేతలకు ఒత్తాసు పలుకుతున్న పోలీసులు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో మహిళా అస్థిపంజరం లభ్యం, పోలీసులకు సమాచారం అందించిన పశువుల కాపరులు. గ్రూప్ తగాదాలకు స్వస్తి పలకండి, తిరుపతి జిల్లా టీడీపీ కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అండ్ కీప్ వాచింగ్ 1 TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.